కరెంట్‌లో మనకే తెలియకుండా జరిగే బాధులేంటో తెలుసా? నంబర్ 1 వచ్చేటప్పటికి ప్రభుత్వాలు దళితులకి తక్కువకిచ్చాం, లేకపోతే గనక ఫ్రీగా ఇచ్చాం, లేకపోతే గనక రైతులకు ఫ్రీగా ఇచ్చామని చెప్తారు గదా! ఆళ్ళ జేబులోంచి డబ్బులేమి ఇయ్యరు. లేదా ప్రభుత్వం సబ్సిడీలు భరించదు. అది కరెంట్ డిపార్ట్‌మెంటోళ్ళు దాన్ని తీసుకొని అది మన నెత్తినే రుద్దుతారు. ఇది నంబర్ 1. అది మన నెత్తిన బాదుడుంటది. నంబర్ 2 ఏంటంటే ప్రైవేట్ కంపెనీలతో బోలెడుతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఒకడితో 200 మెగావాట్లు, ఇంకొకళ్ళతో 300 మెగావాట్లు ఇట్లా ఒప్పందం కుదుర్చుకుంటారు కదా! ఈ కుదుర్చుకునేటప్పుడు అందులో 70% షూరిటీ ఇస్తారు వీళ్ళు. అంటే 70% కరెంట్ మేము కొంటాం అన్నది. కొన్నా కొనకపోయినా సరే కొన్నట్టుగానే భావించి డబ్బులియ్యాలి. ఎందుకు కొనరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చలికాలం కరెంట్ వాడకం ఉండదు. కానీ మనం ప్రభుత్వం కరెంట్ తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? ఎక్కడ పెట్టుకోవాలి? పెట్టుకోవడానికి కరెంట్ అనేది దాయలేం కదా! కాబట్టి బిల్లు మాత్రం కట్టేయాలి. నువ్వు ప్రొడక్షన్ చేయొద్దని చెప్తారు ఆ టైంలో వాళ్ళకి. ప్రొడక్షన్ చేయకుండా ఆపేస్తారు. కానీ 70% డబ్బులు మాత్రం ఇచ్చేయాలి. దానివలన రూ. 10 కరెంట్‌కి రూ. 20 అవుతుంది. అది కూడా మనకి బాధుడే. ఇప్పుడు ఈ పరిస్థితిని సరిచేయడానికి కరెంటుని దాచేది ఇప్పుడు మన కరెంట్‌లో దాన్నేమంటారు ఇన్వర్టర్ కొనుక్కుంటే ఇన్వర్టర్‌లో బ్యాటరీలు ఉంటాయి. ఆ బ్యాటరీలతో ఛార్జ్ అవుతది అందులో. అట్లాగా ప్రభుత్వాలు బ్యాటరీలు సెట్ చేయవంటే ఇప్పుడు అలా చేసుకొస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. 7 ప్రాంతాల్లో సత్యసాయి జిల్లా హిందూపురం, అనంతపురం జిల్లా తలారి చెరువు, చిత్తూరు జిల్లా కలికిరి, అనంతపురం జిల్లా పంపనూరు తండ, విజయనగరం జిల్లా మరడం, విశాఖ జిల్లా సింహాచలం, విశాఖ జిల్లా గాజువాక. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మెగావాట్ నెలకు కోట్ చేసిన ధర 1,84,000. ఇప్పుడు ఇంకొక దోపిడీ ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఇది దాచినందుకు అయిన కరెంట్ డబ్బులు కూడా మన దగ్గర నుండి వసూలు చేస్తారు. అది విచిత్రం అవుతుంది. రేపు పొద్దున ఒకటికి రూ. 4 అవుతుందన్నమాట. టోటల్‌గా అయితే మాత్రం కరెంటు దాసే రోజులు వస్తున్నాయి.